మనం రోజూ స్కాన్ చేసే క్యూఆర్ కోడ్ వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉందని మీకు తెలుసా? 1994లో జపాన్లోని డెన్సో వేవ్ అనే ఒక ఆటోమొబైల్ కంపెనీ ఒక సమస్యతో ఇబ్బంది పడుతుండేది. ఈ కంపెనీ యొక్క పార్ట్స్ కు ట్యాగ్లు వేయడానికి అప్పటి బార్కోడ్లు సరిపోయేవి కావు. ఈ సమస్యను పరిష్కరించడానికి మసాహిరో హారా అనే ఒక గొప్ప ఇంజనీర్ అద్భుతమైన ఆలోచన చేశాడు. అతను ఒక కోడ్నే 2 దిశల్లోనూ చదవగలిగితే ఎలా ఉంటుంది అని ఆలోచించాడు. అలా పుట్టిందే క్యూఆర్ కోడ్, అంటే క్విక్ రెస్పాన్స్ కోడ్ అని అర్థం. ఇది సాధారణ బార్కోడ్ కాదు. ఈ కోడ్ ఏకంగా 7000 నంబర్లను లేదా 4000 అక్షరాలను స్టోర్ చేయగలదు. అంతేకాదు, దీన్ని అడ్డంగా మరియు నిలువుగా 2 దిశల్లోనూ చదవవచ్చు. ఇప్పుడు ఏ రెస్టారెంట్ కు వెళ్లినా మెనూ కోసం క్యూఆర్ కోడ్ ఉంటుంది. షాపింగ్ చేస్తే పేమెంట్ల కోసం, రైలు టికెట్ల కోసం, క్యాష్లెస్ లావాదేవీల కోసం, ఉత్పత్తుల సమాచారం తెలుసుకోవడానికి అన్ని ఒక చిన్న స్కాన్ తో జరిగిపోతున్నాయి. నిజం చెప్పాలంటే ఇది ఆఫీసుల్లోనూ వ్యాపారాల్లోనూ ఫోన్ స్క్రీన్ల మీద నుంచి చిత్తూరులోని చిన్న టిఫిన్ సెంటర్ల వరకు ప్రపంచం మొత్తం క్యూఆర్ కోడ్ విప్లవం నడుస్తోంది. చిన్న బ్లాకులతో కూడిన ఈ బాక్స్ మన జీవితంలో అడ్డంకులను తొలగించడానికి ఒక పెద్ద సాంకేతిక సాధనంగా మారింది.